ఇది ఆరెంజ్ రోజు. యాక్చువల్లీ ఇప్పుడే కొంచెము పెద్దగా అవుతుంది. సో ఆరెంజ్ రోజ్ ఇది 2 రోజెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. సో ఇది గుత్తులు గులాబీ రోజ్ కలర్ ట్రీస్. సో ఇవి చాలా పెద్ద చెట్టు అయింది, చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇవి మల్లె చెట్లు అన్నమాట. ఈ మల్లె చెట్లు యాక్చువల్లీ చాలా వెరైటీస్ ఉన్నాయి, 5-8 వెరైటీస్ ఉన్నాయి. ఇది మరమం చెట్టు. ఈ మరమం చెట్టు యాక్చువల్లీ కనకాంబరాల్లో మల్లెపూల్లో కట్టుకుంటారు. ఇది చాలా మంచి ఫ్రాగ్రెన్స్ అండ్ స్మెల్ వస్తుంది. ఇది సన్జాజ్ పూలు. ఇవి ఈవినింగ్ మార్నింగ్ వరకే ఉంటాయి, ఈవినింగ్ కట్టేసుకోవాలి. ఈ సన్జాజ్ పూలు చాలా పూస్తాయి. సో ఈ సన్జాజ్ పూలు యాక్చువల్లీ ఇలా పందిరి వేస్తారు. సో ఈ సన్జాజ్ పూలు పందిరి ఇలా వేస్తే పాకుద్ది అన్నమాట ఇది. సో పాకి ఇలా చాలా పూలు పూస్తాయి. నెక్స్ట్ అది చిన్న కనకాంబరం మొక్క. చిన్నది ఉంది ఇక్కడ ఒకటి. ఇది ఇంకా చాలా మల్లె మొక్కలు ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మా గార్డెన్లో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్లెలన్నీ మా గార్డెన్లోనే ఉన్నాయి, బికాజ్ హ్యూజ్ కలెక్షన్ మేము పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి, క్యూట్ ఎల్లో రోజు. సో ఎల్లో రోజ్ ఎంత బాగుందో చూసారా అసలు. సో ఆల్మోస్ట్ ఒకటి పెద్దగా అయింది రోజు, అండ్ రిమైనింగ్ 2 ఇప్పుడే వస్తున్నాయి ఎల్లో రోజెస్. అండ్ ఇది చూడండి, పెద్ద బత్తాకాయ మొక్క. యాక్చువల్లీ మా గార్డెన్లో ఇంకొక బత్తాయి మొక్క ఉండేది, కానీ అది చచ్చిపోయింది సమ్ తెగులు వల్ల. సో ఇప్పుడు అది చాలా ఇయర్స్ ఆల్మోస్ట్ 10 years పట్టింది అది పెరగటానికి, కాయలు కాయటానికి. బట్ ఇదైతే హైబ్రిడ్ అన్నమాట. సో ఇది కడియం నుంచి తెచ్చింది. ఇది 3 yearsలో పెరిగింది, కాయలు కాసింది. బట్ ఈ ఇయర్ ఎందుకు కానీ ఆకంత